ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 43 శ్లోకముల తాత్పర్యములు. మొదటి శ్లోకం తాత్పర్యము. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిన దానిని బట్టి కర్మయోగము కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయంగా తోస్తున్నది. అలాంటప్పుడు ఘోర కర్మమైన హింసాత్మకమైన ఈ యుద్ధమును చేయమని నన్ను ఏళ్ల ప్రేరేపించుచున్నావు. రెండవ శ్లోకం తాత్పర్యము. పొంతన లేని నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతుంది. దయ ఉంచి ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగా సూటిగాను చెప్పు. మూడవ శ్లోకం తాత్పర్యము. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అర్జున, ఈ లోకమున 2 నిష్ఠల చేత ముక్తి కలుగను. ఆత్మానాత్మ వివేకము గల బ్రహ్మచర్యాశ్రమ సన్యాసులకు జ్ఞానయోగము చేతను, కర్మనిష్ఠులకు కర్మయోగము చేతను ముక్తి కలుగునని 2 విధములుగా నిష్ఠలను ఇంతకు ముందే చెప్పాను. 4వ శ్లోకం తాత్పర్యము. కర్మ చేయకపోవడం వల్ల కర్మ శూన్యత కలగదు. అలాగని కర్మలు విడిచినందున జ్ఞానసిద్ధి కలగదు, ముక్తి లభించదు. ఏ జన్మయందు చేసిన కర్మలు ఆ జన్మయందు పాపక్షయ కారణములగును. అందువల్ల అంతఃకరణ శుద్ధి, కర్మ పరిత్యాగము జ్ఞానసిద్ధిని కలుగుచేయును. 5వ శ్లోకం తాత్పర్యము. కర్మలు చేయకుండా ఒక్క క్షణమైనా ఎవరూ ఉండలేరు. ప్రకృతి గుణాలకు లోబడి ప్రతివారు కర్మలు చేస్తూనే ఉంటారు. రాగద్వేషాదుల వలన ప్రతి వ్యక్తి ఏదైనా కర్మను చేయుచునే ఉండను. కర్మలు అనగా పనులు. 6వ శ్లోకం తాత్పర్యము. బలవంతంగా బాహ్యముగా కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో మాత్రం ఆ ఇంద్రియ విషయాలని ఆలోచించినట్టు వాడు కపటాచార్యుడని పలుకుబడుచున్నాడు. 7వ శ్లోకం తాత్పర్యము. కానీ అర్జున, ఎవడైతే మనసు చేత ఇంద్రియాలు లోబరుచుకొని ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తుంటాడో వాడే ఉత్తముడు. 8వ శ్లోకం తాత్పర్యము. కాబట్టి నువ్వు నీకు నీతమైన కర్మలను ఆచరించు. ఏలననా కర్మలను చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము. ఏ పని చేయకపోవడం వల్ల శరీర స్థితి సిద్ధించదు. 9వ శ్లోకం తాత్పర్యము. అర్జున, భగవద్విషయమైన కర్మల కంటే భిన్నమగు ఇతర కర్మలన్నీ లోకబంధమును కలిగించి మనుషుల కర్మబంధములలో చిక్కుపడుదురు. కాబట్టి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్థమైన కర్మమును చేయము. 10వ శ్లోకం తాత్పర్యము. పూర్వం కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞాలతో పాటుగానే ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి పొందుతారు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలలా తీర్చును అని పలికెను. 11వ శ్లోకం తాత్పర్యము. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహించరు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకున్నట్టు ద్వారా ముక్తిని పొందగలరు. 12వ శ్లోకం తాత్పర్యము. మీరు చేసే యజ్ఞ యాగాదుల వలన దేవతలు సంతోషపడి మీ కోరికలను తీరుస్తారు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహించబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు చోరుడే అవుతాడు. 13వ శ్లోకం తాత్పర్యము. యజ్ఞం చేయగా మిగిలిన శేష పదార్థాలను తినువారు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. కేవలం తమ శరీర పోషణ కొరకే వండుకు తినేవారు పాపములనే అనుభవించరు. 14వ శ్లోకం తాత్పర్యం. అన్నం వల్లనే సర్వభూతాలు జన్మిస్తున్నాయి. ఆ ఆహారం వర్షం వల్ల ఉత్పన్నమవుతోంది. ఆ వర్షం యజ్ఞం వలన, ఆ యజ్ఞం కర్మ వలన ఏర్పడుతున్నాయి. 15వ శ్లోకం తాత్పర్యము. కర్మలు వేదాల వలన, వేదాలు పరమాత్మ వలన సంభవించాయి. అందుచేత నిత్యమగనట్టి వేదము అంతటా వ్యాపించిన బ్రహ్మాన్ ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠించబడి ఉంటుంది. 16వ శ్లోకం తాత్పర్యము. ఓ అర్జున, ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి ఆచరించిన వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. 17వ శ్లోకం తాత్పర్యము. జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తినందును. ఇలా ఆత్మయందే నిత్య సంతుష్టుడు అయిన వాడికి చేయవలసిన కర్మలంటూ ఏమీ ఉండవు. 18వ శ్లోకం తాత్పర్యము.
అట్లు బ్రహ్మనిష్ట సృష్టిలోని దేనియందు స్వార్థపరమైన సంబంధమును ఏ విధముగా ఏమాత్రం ఉండదు. అందువలన అతడు కర్మ చేయటం వలన లాభము గాని చేయకపోవడం వలన దోషము గాని ఉండవు. 19వ శ్లోకం తాత్పర్యము. అందువలన అర్జున, నువ్వు కూడా నిరంతరము ఆసక్తి రహితుడవై నిత్యమైన కర్మలను చేయుచుండము. ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యుడు సత్యసిద్ధిని పొంది మోక్షమును పొందను. 20వ శ్లోకం తాత్పర్యము. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగానే కర్మలను ఆచరించుట వలననే ముక్తిని పొందారు. కావున లోకుల ప్రయోజనములను చూచువాడగు నీవును కర్మలను చేయుటయే ఉత్తమము. 21వ శ్లోకం తాత్పర్యము. ఎందుకంటే ఉత్తములు ఆచరించిన కర్మలనే ఇతరుల ప్రమాణంగా స్వీకరిస్తారు. అతడు దేనిని ప్రమాణముగా స్వీకరించునో లోకమంతా వాళ్ళని అనుసరించే కర్మలను ఆచరిస్తుంది. 22వ శ్లోకం తాత్పర్యము. పార్థ, నాకు ఈ 3 లోకాలలోనూ కూడా చేయవలసిన పని అనేది ఏదీ లేదు. ఇదివరకు పొందనిది ఇక పొందవలసినది ఏదీనూ లేదు. నాకు చెందనిది నాచే ఆశింపబడేది లేదు. అయినప్పటికీ నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను. 23వ శ్లోకం తాత్పర్యము. అర్జున, నేనే గనక కర్మలు విడిచిపెడితే లోకులు అందరూ కూడా నన్నే అనుసరిస్తారు. 24వ శ్లోకం తాత్పర్యము. నేనే కర్మలను ఆచరించడం మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగను, ప్రధానష్టము వాటిల్లను. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యేదను. 25వ శ్లోకం తాత్పర్యము. ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా ఫలాపేక్ష లేనివారై సన్మార్గమును చూపుటకు కర్మలు చేస్తూనే ఉండాలి. 26వ శ్లోకం తాత్పర్యము. జ్ఞాని అయినవాడు కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. 27వ శ్లోకం తాత్పర్యము. ప్రకృతి యొక్క గుణాల వల్లనే సమస్త కర్మలు నిర్వహించబడుతుంటే అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేస్తున్నానని భావిస్తుంటాడు. 28వ శ్లోకం తాత్పర్యం. కానీ ఓ అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి మాత్రం సర్వకర్మలు కూడా విషయాసక్తాలైన ఇంద్రియాల చర్యలుగానే భావించి వాటి పట్ల తాను కర్తగా భావించడం. 29వ శ్లోకం తాత్పర్యం. ప్రకృతి గుణములచే పూర్తిగా మాయామోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు వారిని కలవరపెట్టి వారి యొక్క మార్గాల నుండి మరల్చకూడదు. 30వ శ్లోకం తాత్పర్యము. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి సమస్తమైన కర్మలను నాకే సమర్పించు. కోరికలు వదిలై అహంకారాన్ని తొలగించుకో, దుఃఖాన్ని మానుకో, వివేకవంతుడివై ఆశ మమత సంతాపములు వీడి యుద్ధము చేయము. 31వ శ్లోకం తాత్పర్యము. దోషదృష్టి లేకుండా నాయందు శ్రద్ధ కలిగిన వారై అసూయ లేని వారై నేను చెప్పినట్లుగా నడుచుకున్న మానవులు సమస్త కర్మ దోషాల నుండి విముక్తులవుతారు. 32వ శ్లోకం తాత్పర్యము. ఎవరైతే అసూయాగ్రస్తులై నా యందు దోషారోపణ చేయుచు నా ఈ మాటల్ని పాటించరో వాళ్ళు సమస్తములైన విషయములందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరు. 33వ శ్లోకం తాత్పర్యము. ఎంతటి మహాజ్ఞాని అయినా సరే సమస్త జీవుల స్వభావమును ప్రకృతి రీత్యానే అనుసరించి కర్మలు చేయుచుండను. అలాంటప్పుడు ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? 34వ శ్లోకం తాత్పర్యం. సర్వేంద్రియములు యందు రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకములు, మహాశత్రువులు. ప్రకృతి రాగద్వేషములను అనుసరించినవై ఉండును. రాగద్వేషములతో నడుచుకునేవాడు ప్రకృతికి వశుడు కాడు. 35వ శ్లోకం తాత్పర్యము. ఎంతో నైపుణ్యంగా గొప్పగా ఆచరించు పరధర్మం కంటే అంతగా సుగుణములు లేకున్నను స్వధర్మమే శ్రేష్టము. స్వధర్మ ఆచరణ యందు మరణించినా సరే అది మంచిదే, కాని పరధర్మము నరకపతనమును ప్రాప్తిల్లో చేయను. 36వ శ్లోకం తాత్పర్యం. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు,
ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకపోయినా ఇతరులు బలవంతంగా చేసినట్లుగా పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా. దేని ప్రభావం చేత అలా అతడు ప్రేరేపితుడై పాపాలను చేయుచుండను. 37వ శ్లోకం తాత్పర్యము. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, రజోగుణం నుంచి కామం, క్రోధం పుడుతున్నాయి. వాటికి తృప్తి అనేది లేదు. భోగానుభవములతో ఇది చల్లారినది కాదు. ఆ కామక్రోధాలే మనుష్యుల చేత అంతులేని పాపకర్మములు చేయిస్తుంటాయి. కనుక కామమే పురుషులకు పరమశత్రువని తెలుసుకొనము. 38వ శ్లోకం తాత్పర్యము. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడినట్లు కామము చేత జ్ఞానము కప్పబడును. 39వ శ్లోకం తాత్పర్యము. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అది ఎప్పుడునూ తృప్తి పొందకుండా అగ్ని వలె మండుచుండును. జ్ఞానానికి శత్రువు తృప్తిని పొందనిది అగు కామముచే జీవుడు లౌకిక ప్రపంచంలో బంధింపబడుచున్నాడు. ఈ విధముగా చైతన్యవంతుడైన జీవుని యొక్క శుద్ధ జ్ఞానం కామరూప నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. 40వ శ్లోకం తాత్పర్యము. ఈ కామమునకు నివాస స్థావరములు మనసు, బుద్ధి, ఇంద్రియములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును కప్పి ఉంచి జీవాత్మను కలతపెట్టును. 41వ శ్లోకం తాత్పర్యము. ఓ భరతశ్రేష్ఠ, మొదట ఇంద్రియములను వశపరుచుకొని జ్ఞానమును పొందుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయనట్టే మహాపాపి అయిన ఈ కామమును విడిచిపెట్టు. 42వ శ్లోకం తాత్పర్యము. జడ పదార్థం కంటే పనిచేయు ఇంద్రియాలు ఉత్తమములు. అంటే ఈ శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధి కన్నా సాక్షియగు ఆత్మ గొప్పది. 43వ శ్లోకం తాత్పర్యం. ఓ అర్జున, ఈ విధముగా లౌకికములైన ఇంద్రియముల కంటేను, మనసు కంటేను, బుద్ధి కంటేను ఆత్మ అతీతమని తెలుసుకొని మానవుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్వాధీనపరుచుకొని ఆ విధముగా ఆధ్యాత్మిక బలమును సంపాదించుకొని జయింపనలవి కాని కామమును శత్రువును జయించవలెను. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగానామ తృతీయ అధ్యాయం సమాప్తం. జై శ్రీకృష్ణ. శ్రీ పద్మపురాణ అంతర్గత గీతా పారాయణం ఫలములో 3వ అధ్యాయం పారాయణ ఫలం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం జయుడనే బ్రాహ్మణుడు చేయలేని పనులు చేస్తూ తన బ్రాహ్మణత్వాన్ని వదిలి ధనార్జనే ధ్యేయంగా జీవిస్తూ ఎక్కువ ధనాన్ని కూడబెట్టాడు. ఒకనాడు తనను కొందరు చోరులు దోచుకుని చంపి ఒక చెట్టు క్రింద పడవేశారు. ఆ బ్రాహ్మణుడు ఒక పిశాచ జన్మ ఎత్తి ఆ చెట్టును ఆశ్రయించి ఉండసాగాడు. ఒకనాడు అతని కుమారుడు కాశీకి వెళ్తూ ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ గీత 3వ అధ్యాయం పఠించేసరికి ప్రేత రూపంలో ఉన్న బ్రాహ్మణునికి విముక్తి కలిగి దైవత్వాన్ని పొందాడు. కావున గీత 3వ అధ్యాయాన్ని పఠించడం వలన దివ్యత్వాన్ని పొందగలరు. భూత ప్రేత పిశాచ జన్మల నుంచి విముక్తిని పొందగలరు. జై శ్రీకృష్ణ.